ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు సజీలుగా ఉంచిన విధానం బట్టి కూడా స్తోత్రాలు. మరొక శుభదినాన్ని మా జీవితంలో అనుకరింపచేసిన విధానం బట్టి స్తుతిస్తూ, ఈ దినములు ఏర్పాటు చేయబడిన ఎడార్ల సెలయేర్ల ద్వారా మే 5వ తేదీ నాడు మా అందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మే 5వ తేదీ నాడు ఎడార్లో సెలయేరు. వారు పాడుటకును స్తుతించుటకు మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీల మీదను, మోవాబీయుల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాతృగాలను పెట్టిన గనుక వారు హతులైరి. 2వ వృత్తాంత గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. మన కష్టాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం కంటే పాటలు పాడి స్తుతించడం ఎంతో మంచిది. సంగీత వాయిద్యాలుగా ఉపయోగించవలసిన ఎన్నో విషయాలను మనం కాళ్ళకి బంధాలు వేసి గొలుసులుగా చేసుకుంటాం. వాటి ద్వారా స్తుతి పాటలు పాడటం ఎలాగో నేర్చుకోము. కొందరైతే తమకి ఆటంకాలు, అడ్డుబండలు పదే పదే వస్తున్నాయెందుకని తీవ్రంగా ఆలోచించి జీవిత రంగాన్ని పరీక్షించి చూసి దేవుని చర్యల్ని వీక్షించి బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. తనలో తాను రంగుల రత్నంగా తిరుగుతూ లోపల తలపోసుకుంటూ ఉంటే బదులు రోజు రోజుకి తనకి సంభవించే అనుభవాలను ప్రార్థనా జెండాలుగా పైకెత్తి దేవుణ్ణి ఘనపరిస్తే అది ఎంత మేలుకరము. మన శ్రమలు ఆలోచించటం ద్వారా మర్చిపోలేము, కానీ హల్లెలూయా కీర్తనలు పాడటం ద్వారా రూపుమాపవచ్చు. ఉదయాన్నే పాటలు పాడండి, పక్షులు మీతో స్తుతి కలుపుతాయి. పక్షులు ఉన్నంతగా హాయిగా ఏ దిగులు లేకుండా నాకు తెలిసినంత వరకు మరే జీవి ఉండదు. సాయం సమయాల్లో పాడండి. పిచ్చుక నిద్రపోయే ముందు చేసే ఆఖరి పని అదే. వాటికి ఆ రోజు పని ముగిసింది, గూటికి చేరుకున్నాయి. తినవలసిన ఆ చిన్నప్పు ఆహారపు కణికను తిన్నాయి. ఇక చిటారు కొమ్మపై చతికిలపడి గొంతెత్తి దేవుని కీర్తిస్తాయి. మనం కూడా ఉదయం సాయంత్రం స్తుతి పాటలు పాడగలిగితే అదెంతో క్షేమకరం. మన పాట మరొకరిలో పాటను వెలిగించి అంత గొంతులు కలిపి దేవుని స్తుతించాలి. జీవన రాగాన్ని శృతి తప్పనీయకు. తగ్గుముఖం పడితే పట్టవచ్చు, అదే అందుకుంటుంది. నీ కలవడిన రాగమై ప్రవహిస్తుంది. భ్రాంతులెన్నో చెలరేగి ఆకాశాన్ని కప్పి సూర్యకాంతిని అడ్డవచ్చు. నీ పాట కుంటుపడకుంటే నీ నీడలు దొరగి సూర్యుడు వస్తాయి. జీవన రాగాన్ని శృతి తప్పనీయకు. గొంతు తడబడితే తడబడవచ్చు. స్వరానికి ఆగ్రహం పట్టి అదుపు తప్పవచ్చు. ఆత్మలో నీ పాట సాగిపోని. జీవన రాగాన్ని శృతి తప్పనీయకు. ఇక్కడున్నగా ఆత్మలో మోగని. అక్కడ చేరినప్పుడు వెంటాడుతుంది. మరో ప్రపంచం నీతో ఉంటుంది. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.